హలో నమస్తే. ఈ దేశంలో 30 రోజుల పాటు శిక్ష అనుభవించిన రాజకీయ నాయకుడు పదవిని కోల్పోతాడు. ఏ రాజకీయ నాయకుడు? ముఖ్యమంత్రిగానో, మంత్రిగానో ఉన్నవాళ్ళు, ప్రధానమంత్రిగానో, కేంద్ర మంత్రిగానో ఉన్నవాళ్ళు, ఆ స్థాయిలో పదవుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక నేరం చేసి 5 ఏళ్లకు పైగా శిక్ష పడే నేరానికి సంబంధించిన కేసులో 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే, అంటే 31 రోజులు జైల్లో ఉన్నా బై డిఫాల్ట్ వాళ్ళ పదవి పోతుంది. వాళ్ళ పదవి పోయేలా ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఈ కొత్త చట్టం తీసుకురాబోతున్న నేపథ్యంలో దీనిపైన ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ప్రతిపక్షాలని టార్గెట్ చేసి కేంద్రం తీసుకొస్తున్న చట్టం, ఇది ఒక నల్ల చట్టం లాంటిది అంటూ విమర్శలు మొదలుపెట్టాయి. నిజానికి ఆ బిల్లు చట్టానికి సంబంధించిన ముసాయిదా ఏంటి, కేంద్రం ఏమనుకుంటుంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. బహుశా కేంద్ర ప్రభుత్వం అటువంటి చట్టాన్ని తీసుకురాబోతున్నాం అంటూ ఒక లీడ్ మాత్రమే ప్రస్తుతం ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ చట్టం ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చట్టంగానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటికే గడిచిన 2 దశాబ్దాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్షాలని వేధించడం కోసం దర్యాప్తు సంస్థల్ని, కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నాయి లాంటి విమర్శ ఉంది. గత యూపీఏ సర్కారు కావచ్చు, 11 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ సర్కారు కావచ్చు, ఆ రకంగా చట్టాన్ని దుర్వినియోగం చేసి తమ రాజకీయ ప్రత్యర్థుల్ని కేసుల్లో ఇరికించడం కోసం, తమ రాజకీయ ప్రత్యర్థులపైన కేసులు పెట్టడం కోసం కేంద్ర ఏజెన్సీలని ఉపయోగించుకుంటున్నాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. అటువంటి కేసులు, అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఇటీవల కాలంలో మరీ ఎక్కువగా సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జేబు సంస్థగా మారిపోయిందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుందని, ఈవెన్ కోర్టుల పైన కూడా అన్ఫార్చునేట్లీ అటువంటి వ్యాఖ్యలు, అటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ చట్టం దేశంలో ప్రతిపక్షాలని టార్గెట్ చేయబోతోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరైనా తప్పులు చేస్తే 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అన్ని వ్యవస్థల్ని భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేస్తున్న ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. అదే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా పదవుల్లో అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు మాత్రం కేసుల పాలై జైలుకు వెళ్ళి పదవుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇది రాజకీయ పరంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. పైగా ముఖ్యమంత్రిగానో, మంత్రిగానో పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరో దయాదాక్షిణ్యాలపైన పదవుల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. ప్రజల మద్దతుతో, ప్రజల ఓట్లతో, ప్రజల అంగీకారంతో, ప్రజలు కోరుకుంటే ఆ పదవుల్లోకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పదవి తొలగించడం అనేది కోర్టులు వేసే శిక్షల ఆధారంగా ఉండకూడదు లాంటి ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటికే 2 ఏళ్లకు పైగా శిక్ష పడ్డ వాళ్ళు ఎవరైనా శిక్ష వేస్తే కోర్టు శిక్ష వేస్తే వాళ్ళు పదవిని కోల్పోతున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఆ రకంగా ఎంపీ పదవిని కోల్పోవడం చూసాం. ఆ తర్వాత దానిపైన స్టే రావడం, మళ్ళీ ఆయన కంటిన్యూ అవ్వడం చూసాం. ఇటీవల ఒక కేసులో రాహుల్ గాంధీకి 2 సంవత్సరాల జైలు శిక్ష కోర్టు వేసిన నేపథ్యంలో ఆయన పదవిని కోల్పోవాల్సి రావడం చూసాం. సో కోర్టు శిక్ష విధించిన తర్వాత పదవి కోల్పోవడం వేరే. ఉట్టిగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటేనే పదవి కోల్పోతారంటే ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఇక పదవుల్లో ఉండే పరిస్థితి ఉండదు. ప్రజల తీర్పుకి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంగా దాన్ని చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 12 మంది నాయకులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆ మాటకు వస్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో 60 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. సో కేసులు రాజకీయపరమైన కారణాలతో పెడుతున్నారు లాంటి ఇంప్రెషన్ చాలా బలంగా ఉంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో రాష్ట్రాలలో ప్రధానంగా రాజకీయ పరంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో గగ్గోలు పెట్టడం, అనేక సందర్భాల్లో దానిపైన సీరియస్ అవ్వడం చూస్తూ ఉన్నాం. అనేక కేసులు, ఈ రకమైన కేసులు చూస్తూ ఉన్నాం. సో కన్విక్షన్ పడ్డ తర్వాత వాళ్ళు అనర్హతకు గురైతే సరైనదే, కానీ ఓన్లీ శిక్ష అనుభవిస్తే నిందితుడు దోషో కాదో తేలకముందే నిందితుడిగా ఉన్నప్పుడే శిక్షిస్తామంటే, నిందితుడిగా ఉన్నప్పుడే ప్రజలు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా మేము వ్యవహరిస్తామంటే అది ప్రజా తీర్పుని కాలరాయడం అవుతుంది. నిజానికి శిక్ష పడ్డ వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేకుండా చేయాలి లాంటి ఒక చట్టాన్ని గతంలో యూపీఏ సర్కార్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ద్వారా అలా పోటీ చేయకుండా ఉండే అవకాశం తీసేద్దాం, పోటీ చేసేలా అవకాశం కల్పిద్దామంటూ మన్మోహన్ సింగ్ సర్కారు ప్రయత్నం చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్స్ని చింపేశారు. ఇది సరైంది కాదు, శిక్ష పడ్డ వాళ్ళు పోటీకి అనర్హులుగా ఉండాల్సిందేనని కోరారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పదవిలో ఉన్న వాళ్ళని పదవులకు దూరం చేయడం కోసం తీసుకొస్తున్న నల్ల చట్టంగా ఇది కనపడుతోంది. ఎందుకంటే పెడుతున్న కేసులు కోర్టు తీర్పుల కంటే ముందే
రోజుల తరబడి నెలల తరబడి జైల్లో ఉంచుతున్న తీరు చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన చట్టంగానే కనపడుతోంది. ఈ దేశంలో వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్న తీరు, విచారణ సంస్థలు వ్యవహరిస్తున్న తీరు, ఒక్కో విచారణ అధికారి ఉన్నప్పుడు ఒక్కో రకంగా విచారణ సాగుతున్న తీరు, దర్యాప్తు సంస్థలు పక్షపాతంగా వ్యవహరిస్తూ పట్టపగలు బహిరంగంగా ప్రజలకు దొరికిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి కేంద్రం తీసుకొస్తున్న నిందితుడిగా 30 రోజులు దాటి జైల్లో ఉంటే వాళ్ళ పదవులు పోతాయి లాంటి ఒక చట్టం ఖచ్చితంగా ముందుగానే చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన చట్టంగానే చూడాలి. సో దీనిపైన పబ్లిక్ నుంచి కూడా రియాక్షన్ రావాల్సిన అవసరం ఉంది. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని రకరకాల కారణాలతో అరెస్టు చేసి జైలుకు పంపి వాళ్ళ పదవులు గుంజుకుంటామంటే మా తీర్పుని వైలేట్ చేసినట్టు, మా తీర్పుని అపహాస్యం చేసినట్లు కదా అని ప్రజలు కూడా భావించే పరిస్థితి ఉంటుంది. ప్రజలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే భారత న్యాయ సంహిత అంటూ కొత్త పీనల్ కోడ్ని మనం తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే 15 రోజులు సమయం తీసుకోవాలి, పూర్తిగా విచారణ చేయాలి, మొత్తం అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్తున్నారు. దాన్ని ఎవరు ఎక్కడ పాటిస్తున్న పరిస్థితి కనపడట్లా. మనిషిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ రాస్తున్నారు. సో ఆ స్థాయిలో దుర్వినియోగం అవుతోంది. ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందే చాలా విచారణ చేయాలి, ప్రాథమిక దర్యాప్తు అంతా పూర్తి చేయాలి అంటూ భారత న్యాయ సంహిత చెప్తుంటే దాన్ని ఎక్కడ పాటిస్తున్నారో ఒకసారి మనం గమనించవచ్చు. కాబట్టి 30 రోజుల నిబంధన, 30 రోజుల జైలు జీవితం తర్వాత పదవి కోల్పోవడం అనేది దేశంలో ప్రాంతీయ పార్టీల పాలిట పెనుముప్పుగా, దేశంలో ప్రతిపక్షాల పార్టీల పాలిట పెనుముప్పుగా, దేశంలో ప్రజాస్వామ్యం పాలిట పెనుముప్పుగా పరిగణించాల్సి ఉంటుంది.